So financial assistance for masons, mobilization of masons and tied with beneficiaries, DC labor. Unara labor DC garu? DC labor? On online app which has been given to digital assistant, engineering assistant and volunteers. For this purpose, for the level, village level, secretariat level and layout level is carried out. So one day can be fixed for each training and one schedule can be prepared. In this meeting, they have to finalize layout wise special officer. For every layout, there has to be one designated officer. For smaller layouts, it can be village level functionaries, VROs or panchayat secretaries or one nodal officer for each layout. So at every level, a hierarchy has to be there. This will be finalized in mandal level. Metal bricks availability as well as stone and sand availability. So in order for layout చాలా మంది కూడా బెనిఫిషరీస్ మేము ఇచ్చే స్టీల్ అవుతారు వాళ్ళు బయటే తెచ్చుకుంటాం ఒకేసారి అన్నీ కలిపి మాకు క్యాష్ ఇవ్వమంటారు మేము అది ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాం. మీరు బేస్మెంట్ కానీ బేస్మెంట్ ప్రిపరేటరీ వర్క్ ఒక 10,000 to 15,000 కానీ మన బెనిఫిషరీకి అక్కడ ఖర్చు పెట్టగలిగితే దాంట్లో కూడా మెటల్ కాస్ట్ ఒక యూనిట్ వచ్చే వాళ్ళకి డిస్టెన్స్ మీద డిపెండ్ పెట్టుకొని 6,000 నుంచి 8,000 దాకా ఉంది. ఒక యూనిట్ తెచ్చుకుంటే శాండ్ 40 kilometers రీచ్ నుంచి ఉన్న వాటికి వితౌట్ సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా బెనిఫిషరీకి సైట్లోనే అన్లోడ్ జరుగుతుంది 10 tons శాండ్. దానికి కావాల్సిన అన్ని ప్రిపరేటరీ వర్క్ కూడా జేసీ మేడం గారు అట్లాగే జేసీ రెవెన్యూ గారు రోజు పరిశీలి చేస్తున్నారు. వారి డే వచ్చాక 2,000 tons వరకు ఖానంలో వస్తుంది. 40 kilometers లోపల ఉన్న వాటికి బెనిఫిషరీకి కూపన్ ఇస్తే రీచ్ దగ్గరికి వెళ్ళి వితౌట్ సింగిల్ ఎంపీ పే చేయకుండా ట్రాన్స్పోర్టేషన్తో అతను ఇంటి ముందుకి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెటల్ వచ్చే వాళ్ళకి 1,250 rupees పర్ 100 cubic feet అట్లాగే 1,400 రేటు ఈడీ మైన్స్ అండ్ రెవెన్యూ జేసీ రెవెన్యూ గారు ఫైనలైజ్ చేశారు. అంతకన్నా తగ్గేటట్టయితే బెనిఫిషరీని అక్కడైతే తెచ్చుకోవచ్చు. లేదు మీకు అంతకన్నా రేట్ ఎక్కువ ఉంది అనుకుంటే మేము ఈరోజు లిస్ట్ కూడా మీకు ఇస్తామండి. ఆ లిస్ట్ కూడా కమ్యూనికేట్ చేస్తే ఏ మండలానికి ఏ పరమోళ్ళు ఒప్పుకున్నారో ఒకటే మీకు మా ఈరోజు మీటింగ్కి మేము అందిస్తాం. కానీ అది కూడా తెచ్చుకుంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు బెనిఫిషరీ దానికే ఒక 6,000 to 7,000 దాకా పే చేయగలిగితే శాండ్ ఉంటుంది, సిమెంట్ ఇస్తాం. నెక్స్ట్ స్టీల్ మ్యాక్సిమం 99% ట్రై చేస్తాం. లేని పక్షంలో అది ఒక్కటి కూడా బేస్మెంట్ అయితే మనకి బేస్మెంట్ అవడానికి వీలదు. అట్లాగే మేస్త్రులు కూడా త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఏ లెవెల్లో ఎంతమంది మేస్త్రులు ఉన్నారు, ఎంతమంది ప్లంబర్స్ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు మేస్త్రులే కావాలి, ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అది ఫినిషింగ్ స్టేజ్ అప్పుడు మనకి ఆ లేఅవుట్ సంబంధించి మేస్త్రులు కూడా మా ఏఈ దగ్గర డిఈ దగ్గర లిస్ట్ ఉందండి. వాళ్ళని జస్ట్ నోడల్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి రేట్ ఫైనలైజ్ చేయండి. క్యూబిక్ మీటర్ కింద రేట్ అని కానీ చేస్తే మనకి కొద్దిగా స్పీడప్ అయ్యే వరకు అది కాక ఒక్కొక్క మేస్త్రికి 20 ఏళ్ళ చొప్పున టైఅప్ చేసినా కూడా ఆ మేసన్స్ ఛార్జెస్ని అంటే కొంత చోట్ల మేస్త్రులు భయపడతారు, ఎందుకంటే బెనిఫిషరీ ఇస్తాడా లేదా ఎయిట్ ఇస్తాడా అని. అట్లా కాకుండా డైరెక్ట్గా మేసన్స్ ఛార్జెస్ ఎంత ఫైనలైజ్ చేస్తే ఆ అమౌంట్ వరకు మేస్త్రికే పడేటట్టుగా గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకుంటుంది. అది దానికి సంబంధించి కూడా ఎస్ఓకి రెడీ అవుతుందండి. దయచేసి ఈ గ్రౌండింగ్ మేళాన్ని ఇంతవరకు మేము హౌసింగ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. My question was, suppose 61,000 beneficiaries are going to like a grounding target to. So my question is, cement indent ala place chestaru, like individual housing a beneficiary indent place chestaru, what is the mechanism? What is this? దానికి సంబంధించి ఫస్ట్ ఈస్ డివిజన్స్ లో ఈస్ ఇండెంట్ రేట్ చేస్తారు సార్. అక్కడి నుంచి నాకు పుష్ చేస్తే నేను జేసీ గారికి ఎలా చేస్తారు? సపోజ్ 61,000 ఉంది కదా, నిర్మల్ పోర్టల్లో ఇంటూ 40 బ్యాగ్స్ చొప్పున. అండర్స్టూడ్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ 61,000 మన టార్గెట్ ఉంది కదా. ఎస్ సార్. సో మీరు 61,000 లెక్క తీసుకొని ఇండెంట్ ప్లేస్ చేసేస్తారా? అవునండి. గోడౌన్స్ బెనిఫిషరీ ఏం చేయక్కర్లేదా? ఏం చేయక్కర్లేదు సార్. ఏ హౌసింగ్ కానీ డి హౌసింగ్ ఈలకి ఇండెంట్ ఇస్తారు సార్.
నిర్మల్ పోర్ట్లో వాళ్ళు L1 ఆఫీసర్ సార్, వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేస్తారు సార్. ఓకే, అండర్స్టూడ్. సో టెల్ వన్ థింగ్, సిమెంట్ కి ఇండెంట్ ప్లేస్ అయిందా లేదా? అయింది సార్. 61,000 బెనిఫిషరీస్ కి ఇండెంట్ హస్ బీన్ ప్లేస్డ్. యాక్చువల్గా చిన్న సబ్మిషన్ సార్, కేవలం 25,000గా మనం ఇండెంట్ ప్లేస్ చేసాం సార్. నిన్న వచ్చిన జీవో ప్రకారం ఆ ఫిగర్కి ఈరోజు ఇండెంట్ ప్లేస్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా మనం 35,000 చేసుకోవాలి సార్. దానికి యాక్షన్ ప్లాన్ చెప్పండి. అండ్ జస్ట్ బ్రీఫ్ దెమ్, లైక్ ఎలా చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు, వాట్ ఈస్ ద మెకానిజం? అది ఒక్కొక్క ఇంటికి వచ్చాక ఫస్ట్ మనం బేస్మెంట్కి 40 బ్యాగ్స్ ఇస్తామండి. అట్లాగే గ్రూప్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బేస్మెంట్ ఎంత ఓన్లీ 40 బ్యాగ్స్ కాబట్టి మన నెంబర్ ఆఫ్ టార్గెట్స్ ఇంటూ 40 వేసుకుంటాం. 1,22,000 దాకా మనకి బ్యాగ్స్ కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ 25,000కి మేము ఇండియన్ రేట్ చేసి ఉన్నాము. ఆల్రెడీ నిర్మల్ పోర్టులో కూడా జేసీ గారు అప్రూవల్ ఇచ్చారు. కొటేషన్ వాళ్ళు ప్రాక్టీస్ కూడా వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ సప్లై కూడా చేస్తున్నారు. ఇక రిమైనింగ్ 35కి ఈరోజు L1 ఆఫీస్లో ముగ్గురు ఈఎస్ రేట్ చేస్తారండి. జేసీ గారి దగ్గర అప్రూవల్ తీసుకుంటే అది ఫ్యాక్టరీకి రేపు వెళ్ళిపోతుంది. రేపటి నుంచి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి కేటాయించి లేదు. ఆల్రెడీ మేము విలేజెస్లో మొబిలైజ్ చేయడం మొదలుపెట్టాం సార్. ఫస్ట్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొంచెం ముందుకు వస్తున్నారు. ఇంకా సార్ చెప్పినట్టు ఎక్కడైతే స్టాక్ అవైలబుల్గా మనం విలేజెస్లోనే తీసుకొచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు అంతా స్టాక్ అవైలబుల్గా ఉంది, ఇంకా మనం ఒక 10-15,000 రెడీగా పెట్టుకుంటే హౌస్ స్టార్ట్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి వస్తే వాళ్ళు హౌసెస్ మొదలు పెట్టుకొని స్టార్ట్ చేయడం మొదలు పెడతారు సార్. దాంతోపాటు సర్పంచెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఉండేలాగా చూస్తున్నాం సార్. కొన్ని విలేజెస్లో సర్పంచెస్ బాగా యాక్టివ్గా ఉన్నారు సార్. వాళ్ళు కొంచెం ఎకనామికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతారు. సో అలాంటి విలేజెస్ మేము ఐడెంటిఫై చేసి ఫస్ట్ అలాంటి విలేజెస్లో మొబిలైజ్ చేస్తాం సార్. తర్వాత కొంచెం వీక్గా ఉండే విలేజెస్ మీద కంటే ఫస్ట్ అలాంటి విలేజెస్లో మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన టార్గెట్ అనేది ఈజీగా అవుతుందని నా ఒపీనియన్ సార్. వేమూరు గ్రూప్ ఉంది సార్. యాక్చువల్గా బెనిఫిషరీస్ ఎవరు ఎక్కువ మంది ఫ్లాట్ రూప్, అది కూడా స్లాబ్ వేసుకుంటానికి వస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా మంది ముందుకెళ్ళి వాళ్ళే చేసుకునేదానికి ఛాన్సెస్. అది అఫీషియల్గా ఎక్కడ మనం చెప్పే స్లాబ్ దాకా ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు గ్రౌండింగ్ కదా, ఇల్లు కట్టుకోవడానికి రమ్మంటే బెనిఫిషరీ సార్. ఓన్లీ గ్రౌండింగ్ ప్రాబ్లం లేదు కదా, గ్రౌండింగ్ అది గ్రౌండ్ తవ్వడం కదా, గ్రౌండింగ్ సంబంధం లేదు కదా, రూఫ్ టైం ఉంది కదా. అది ఓకే సార్. రెండవది అర్బన్ ఏరియాస్లో మనం యాక్చువల్గా 17 అడుగులు గుంటూరు కార్పొరేషన్ కానీ ఆల్ కార్పొరేషన్లో సైట్ కొలత 19 అడుగులు ఇవ్వడంలో సైట్ ఉంది సార్. యాక్చువల్గా సైట్ వెడల్పు 24 అడుగులు, మన బిల్డింగ్ 17 అడుగులు వస్తుంది సార్ వెడల్పు. 6 ఇంచుల స్లాబ్ ప్రొజెక్షన్ వేస్తే 18 అడుగులు వస్తుంది సార్. ఇక ఖచ్చితంగా ఫ్లాట్లో వీలేస్తాం 1 ఫుట్, 6 ఇంచులు 6 ఇంచులు. ఆ విధంగా ఇప్పుడు మనం మీటింగ్లో మనం పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేటివ్ ఎక్కడ లేని చేస్తున్నాం అని చెప్పి మనం ప్రపోజ్ చేసి డిపిఆర్స్ ఇస్తున్నాం సార్. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు ఇది చేస్తే ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా మళ్ళా అది స్లమ్ కాకూడదు అంటున్నారు. కానీ కంటిన్యూస్గా మనం యాక్చువల్గా ఇల్లు కట్టిన తర్వాత ఇంటి మీద స్లాబ్ మీద నడుచుకుంటే ఇల్లు పరిస్థితుంది సార్. రియల్గా గ్రౌండింగ్ అంతా అయిపోతుంది సార్. కొంచెం వెడల్పు తగ్గించేసి కార్పెట్ ఏరియా కదా సార్, అంత కొంచెం వదలక ముందుకు జరుగుతుంటారు. హౌస్ టు హౌస్ మధ్యలో డిస్టెన్స్ చిన్న సబ్మిషన్ సార్. ఫస్ట్ మా ఈ గారు అడిగిన దాన్ని ఫస్ట్ తమరు బాబాతో చూశారు సార్. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్. Housing department alone cannot fulfill this target, so all of the departments have to work together. So honorable CM instructions ప్రకారంగా 1st July, 3rd July and 4th July ఈ 3 రోజుల్లో గ్రౌండింగ్ మేళా అంటే స్పెషల్ డ్రైవ్ ఫర్ గ్రౌండింగ్ పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన టార్గెట్, టోటల్ టార్గెట్ ఇస్ 44,100 houses to be grounded on 3 days. So 1st July, 3rd July, 4th July 3 రోజుల్లో మనకు 14,700 టార్గెట్స్ 700 houses
గ్రౌండింగ్ చేస్తే ఈ టార్గెట్ అయిపోతున్నాయి. సో ఇది మనము ఒక క్యాంపెయిన్ డ్రైవ్ లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీ హ్యావ్ టు గో ఇట్ ఇన్ క్యాంపెయిన్ మోడ్. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటే every revenue division will be headed by a JC. So Narsaraopet division will be headed by Dinesh Kumar sir. Guntur division will be headed by Prashanti madam. Tenali division will be headed by me, and Gujala division will be headed by JC Asra and Welfare. So they will be at divisional level for putting targets for division and overall coordination and monitoring. One JC will be heading each division. Narsara, although our target is 44,700, we will be aiming for an enhanced target of 51,000 houses to be grounding. So Narsaraopet division lo 15,000 houses grounding target has been put. Guntur again 15,000. Tenali 15,000 houses to be grounded on 3 days. Gurjara 6,000 houses to be grounded. This is our target. Total number of layouts 588 ఉన్నాయి. ఆల్రెడీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు మండల్ వైజ్ టార్గెట్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వైజ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. వన్ టెంటేటివ్ టార్గెట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ యాజ్ ఇఫ్ టు హౌ వీ విల్ బి ప్లానింగ్ దిస్ గ్రౌండింగ్ టార్గెట్స్. లేఅవుట్ వైజ్ టార్గెట్ కూడా వన్ టెంటేటివ్ టార్గెట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్. సో మై అపీల్ టు ఆల్ JCs here is that please today only if you will put a divisional level meeting with housing department, MROs, MPTOs and all concerned divisional level officers, so that these targets, this 15,000 target which has been given to each division, that can be revised in layout wise. How will we achieving this target we can decide. Every municipal commissioner can come forward and discuss his problem in these meetings, and one tentative target has already been fixed. If this tentative target can be reached or not, and the strategy for reaching can be discussed under the leadership of all the 4 JCs. This is our plan number 1. In order to do overall coordination, district level, we have decided to put a district control room, which will be headed by our assistant collector Shubham Bansal. He will be there as a nodal officer in order to coordinate for overall monitoring of the program in the coming week, interdepartmental coordination and compiling of grounding figures and preparatory activities figures. All of this will be done at district level under our training collector. Similarly, we will have similar control rooms at divisional level. At RDO office, headed by RDO, joint monitored by RDO, EEs and DLDOs. So RDOs, E-housing and DLDO all together have to monitor the work that is getting done at divisional level control rooms. It will be placed in RDO office for the coming day till this grounding mela is completed. Divisional level officers for grounding, the sole responsibility has been put on RDOs. The 4 RDOs are the divisional level officers for grounding. They will be working under the leadership of the 4 JCs for that particular division. The reason why they have decided to choose RDO is that entire revenue machinery will have to be involved in order for us to complete this target. So all the reviewing of divisional level will actually be done from the RDOs. They will work in coordination with the DLDOs and MPDOs as well as E-housing. You have to catch up the beneficiaries physically. And second activities, matching and batching of volunteer with the beneficiary. So volunteer will be responsible for the beneficiaries whom he has distributed the patta for grounding and also progress updating and also facilitating all the secretariat staff for updating their stage wise and release of the bills. So each beneficiary, so volunteer should be aware of that, how many beneficiaries are tagged to him and how he is going to ground those houses, and until he has to handhold them, they release the final bill of that particular house. That is second activity. Third activity is in district control room, we are going to monitor all the nodal officers, whatever the activity they have been given in mobilizing of resources. Whether masons or enough masons are placed in the layout wise, this will be the responsibility of the labor department. So divisional level officers, RDOs, you should be in touch with divisional level labor officers and take the details how they are going to put masons as per our requirement.
and sand placement that we are going to monitor from tomorrow onwards. So different formats will be given to the nodal officers and they should be ready with their resource mobilization. Sand is for 80 mines and in the same way construction stone, and bricks for industry department, and labor is for mason mobilization, and iron and cement it is with the department, so PD housing will take care. In the same way, the Mandal nodal officer, MPDO and ULP nodal officer commissioner should be aware of that, whether the required material has reached or not. If any deficiencies are there, immediately they should report to the district control room to fill up those gaps. And next is training part. So not only the grounding, this grounding aspects has to be updated by the volunteer. Today they are going to get an app. At the same time, they have to update in housing website also. So all the technicalities, whatever the technical parameters are involved to showcase our performance, what is happening at the ground, these things will be trained thoroughly under the leadership of DRO. So these training should happen at Mandal and ULP. Nobody should be questioned that we are not aware of that. Physically grounded, but it is not updated. Make sure that whatever is happening at the layout wise, that should be updated in particular websites in the app simultaneously. There won't be any offline and online. And subsequently, whoever has grounded, they should within 2 days. So we are thinking that within 48 hours, they should be in a position to receive the first bill. First bill means they should be in BPL, the foundation has to be completed as the material are already been supplied to them in that particular layout, so it is easy for them to complete foundation also. Grounding and subsequent activities should happen consequently without any gap. Make sure that that should happen at Mandal and ULP. And next. So, mapping, geotagging, registration, generation of job cards. Generation of job cards, I think 100% completed. So, PD Doma has done a very good job in ensuring that all the job cards are issued. Similarly, కొన్ని layouts lo we still have problem of leveling. So, దాని వల్ల కొద్దిగా geotagging and geotagging issue is there. అలాగే రిజిస్ట్రేషన్ అండ్ మ్యాపింగ్ కొన్ని కర్టైల్మెంట్ పాత హౌసెస్ శాంక్షన్ చేసి ఉన్నారు, అటువంటి కొన్ని టెక్నికల్ కారణం వల్ల కొన్ని చోట్ల మ్యాపింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఇస్ పెండింగ్. సో అలాగే 25th June వరకు ఆల్ దిస్ ప్రిపరేటరీ యాక్టివిటీ నీడ్స్ టు బి కంప్లీటెడ్. సో కొన్ని layouts lo we have given sanctioned under NREGS for leveling and all, especially mana delta ప్రాంతంలో వేమూరు తెనాలి అటువంటి ప్రాంతాల్లో. So that leveling we can take it up ఒక war footing basis లో. సో leveling చేస్తే మీకు ఈ జియో ట్యాగింగ్ ఇవన్నీ ఈజీ అయిపోతుంది అండ్ బెనిఫిషియరీ కూడా గ్రౌండింగ్ కి ముందుగా వస్తారు. Now, అలాగే బెనిఫిషియరీ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే వాటర్ సప్లై ఉండాలి. సో దానికి బోర్వెల్స్ బోత్ ఆర్ పబ్లిక్ హెల్త్ యాజ్ వెల్ as RWS. I think they have done a good job. ఇంకా 1-2 చోట్ల పెండింగ్ ఉండొచ్చు. So that we will discuss. That also we can complete. So water supply ఇచ్చినాక కరెంట్ కనెక్షన్ కూడా for that water supply that has to be ensured. So that work also we are following it up. Now the issue is related to grounding. What is happening is chala chotlo ee beneficiaries grounding ki raavadam ledu. So andukane inta mundu 10,000 houses ground cheyalani ఇంతకుముందు గవర్నమెంట్ చెప్పింది. అది we were able to achieve it. అంటే కదా పీడి గారు 10,000 మనం సాధించాం కదా. 10,000 we could do it. So 10,000 we could do it and our people did a good job in ensuring more than 10,000 grounding in that special drive low. Now one more drive we have to launch
and the dates which have been given to us is 1st July, 3rd, not 2nd, okay. 1st, 3rd and 4th of July. So we have to ground 1.28 lakh houses per day. Okay, all put together. So all these 3 days put together 1.28 lakh houses grounding manamu ensure chesukovali. So you must be knowing that మనము వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో ఎప్పుడైతే మనకి 1 లక్షల డోసెస్ వచ్చింది అప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవ్రీవన్ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ కుడ్ అచీవ్ అవర్ టార్గెట్. సో సిమిలర్ లైన్ లో గవర్నమెంట్ హెస్ ఆస్క్డ్ us to involve everyone in this program, 1st, 3rd and 4th. ఈ రోజున some 44,000 odd చొప్పున total 1.28 lakh houses needs to be grounded at the end of the campaign. So దీనికి the district level officers needs to be nominated, mandal level officers needs to be involved, village level లో ఉన్న వాళ్ళు అలాగే village secretariat, ward secretariat, they all have to get involved. And దీనికి ఏం చేయాలంటే we need to identify those layouts which are like can easily be grounded. There are certain layouts like let's say some 80 cents 1.2 acre దూరం ప్రాంతంలో ఉంది, దానికి కనెక్టివిటీ లేదు, అటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే లాభం లేదు. We can concentrate on those layouts which are like nearer to the towns, connectivity is there, beneficiary కూడా రెడీగా ఉన్నారు గ్రౌండ్ చేయడానికి. అటువంటి లేఅవుట్స్ ముందు నుంచి మనము ఐడెంటిఫై చేసి దానిపైన మొత్తం ఫోకస్ చేసేస్తే మనకి గ్రౌండింగ్ విల్ ఇంప్రూవ్. నిన్న బాపట్లలో we have seen 3 layouts. In those 3 layouts, one of the layout లో చూస్తే excellent progress was there, and in other 2 layouts there are still issues of leveling and all. So rather than concentrating on all these 3 layouts కాకుండా ఆ ఒకటే layout which is like there is substantial progress, beneficiaries are motivated, ఆ లెవెలింగ్ కానీ అటువంటి ఇష్యూ కూడా ఏం లేదు, అక్కడ ఇటువంటి లేఅవుట్ ని గుర్తించి అక్కడ మనం ఫోకస్ పెడితే డెఫినెట్లీ we will be able to achieve decent grounding during this campaign program. So that needs to be done. అలాగే